ఈరోజు మనము అందరికీ ఇష్టమైన ఒక స్వీట్ ఐటెం గులాబ్ జామ్ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. దీనికి కావలసిన పదార్థాలు గులాబ్ జామ్ మిక్స్ నేను 200 గ్రామ్స్ తీసుకున్నాను. ఇది ఇన్స్టెంట్ మిక్స్. తర్వాత మనం తీసుకున్న మిక్స్కి 4 టైమ్స్ షుగర్ మనకి సిరప్ కోసం. ఆ తర్వాత నెయ్యి, డీప్ ఫ్రైకి నెయ్యి వాడుకుందాము. మనకి అయితేనే స్వీట్ అనేది మనకి టేస్ట్ కానీ అంతా కూడా బాగుంటుంది. తర్వాత హెల్త్కి కూడా చాలా మంచిది. తర్వాత ఇలాచీ పౌడరు. తర్వాత మనం ఎంత మెజర్ షుగర్ అయితే తీసుకుంటామో దానికి ఈక్వల్ మెజర్ వాటర్. ముందుగా మనము ఈ సిరప్కి మెజర్మెంట్స్ చూసుకుందాము. మనం తీసుకున్న 200 గ్రామ్స్ ఏదైతే గులాబ్ జామ్ మిక్స్ ఉందో, ఇన్స్టెంట్ మిక్స్, దానికి తగ్గట్టుగా నేను ఒక 800 గ్రామ్స్ షుగర్ అనేది తీసుకుంటున్నాను. నాకు ఈ గ్లాసు వాటర్ అయితే కనుక మామూలుగా 1/2 లీటర్ మెజర్ అనమాట. మీకు షుగర్ వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను దీంతో కొంచెం తక్కువగా 3 మెజర్స్ తీసుకుంటున్నాను. సిరప్ అనేది సుమారుగా వేసుకోవచ్చు మనం. మరి ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ అవి ఏమీ ఉండాల్సిన అవసరం ఉండదు. కాకపోతే మనము ఎంత క్వాంటిటీ షుగర్ అయితే తీసుకుంటున్నామో ఈక్వల్గా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్లో 1-2 నిమిషాలు ఇలా మనం పక్కకు ఉంచుకుంటే కనుక షుగర్ అనేది చక్కగా తొందరగా కరిగిపోయి మనం పాకం కూడా తొందరగా వస్తుంది. ఇప్పుడు మనం ఈ పిండి ఎలా ఏ మెజర్స్తో యాడ్ చేసుకోవాలి వాటర్ అనేది చూసుకుందాము. మనం తీసుకున్న ఏదైనా ఒక చిన్న మెజర్, ఒక గ్లాస్ కానీ, చిన్న గ్లాస్ కానీ, కప్పు కానీ ఏదైనా తీసుకుని 3 మెజర్స్కి 1.5 నుంచి 2 మెజర్స్ వరకు మనము వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. వన్ మెజర్కి పైగా వాటర్ తీసుకుని యాడ్ చేసుకుందాము. ఈ పిండి కలుపుకోవడానికి ముందు చేతికి కొంచెంగా నెయ్యి అప్లై చేసుకుంటే మనకి పిండి స్మూత్గా వస్తుంది. ప్లస్ పిండి అనేది మనకి చేతికి కూడా అంటకుండా ఉంటుంది. ఆ తర్వాత మనకి 2.5 మెజర్స్ వచ్చింది కదా, మనకి ఆల్మోస్ట్గా 1.5 మెజర్ వాటర్ అనేది అవసరం అవుతాయి. ఎవ్రీ 3 మెజర్స్కి 2 మెజర్స్ వాటర్ అవసరం అవుతాయి. కాకపోతే మనం ఇనిషియల్గా మాత్రం అంత వాటర్ ఒకేసారి యాడ్ చేసుకోవద్దు. ఇలా 1 మెజర్ ఫస్ట్ నేను ఇలా స్మూత్గా, ఎక్కడ కూడా ప్రెషర్ అనేది పెట్టద్దు అనమాట. మనం ఈ పిండి కలుపుకునేటప్పుడు ఇదే మెయిన్. మనకి కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మనం స్మూత్గా, ఎక్కడా కూడా మనం చపాతీ పిండి, పూరీ పిండి కలిపినట్లుగా ప్రెషర్ అనేది అసలు ఎక్కడ తగలద్దు. మనకి ఉండలాగా వస్తే సరిపోతుంది అనమాట. అందుకే మనం వాటర్ అనేది కొంచెంగా చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి. చూడండి, నాకు 2.5 మెజర్స్కి 1 మెజర్ కూడా ఫుల్గా వాటర్ అనేది అవసరం అవ్వలేదు. కాబట్టి మనం ఇలా చూసుకుంటూనే కలుపుకోవాలి. ఇలా మనకి ఉండలాగా వచ్చిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు కవర్ చేసుకుని ఉంచుకోవాలి. ఈ టైంలో మనము సిరప్ ప్రిపరేషన్ చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని హైలో ఉంచుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంచుకుని మనం ఈ షుగర్ అంతా కూడా చక్కగా కలిసేటట్లుగా ఇలా గరిటెతో తిప్పుకుంటూ ఉండాలి. పాకము మరుగుతోంది చూడండి. ఇలా మనకి ఈ స్టేజ్లో ఇలా గరిటెతో ఈ పాకంని కనుక పైకి తీసుకుంటే ఇలా డ్రాప్స్గా
కిందకి పడుతూ ఉంటుంది. ఇది డ్రాప్స్ లాగా కాకుండా జస్ట్ లైట్గా అలా కంటిన్యూస్గా పడేంత వరకు మనం స్టవ్ ఆన్లోనే ఉంచుకోవాలి. నేను చూడండి ఈ స్టేజ్లో మనకి ఇలా గరిటె లేపితే ఇలా కంటిన్యూస్ వస్తుంది. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. పాకం మాత్రం మనకి అది మరగడం స్టార్ట్ అయినాక ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు మనకి హైలోనే మరిగించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నెయ్యి మనం డీప్ ఫ్రైకి సరిపడా తీసుకోవాలి. 2 చేతులకి ఇలా ఆయిల్ రాసుకొని మనము రౌండ్గా బాల్స్ లాగా, ప్రెషర్ అనేది పెట్టద్దు. ప్రెషర్ పెట్టకుండా స్మూత్గా మనకి కావలసిన షేపు, రౌండ్ కావచ్చు లేదంటే ఓవెల్ షేప్ కావచ్చు, ఇలా స్మూత్గా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకుని మనకి ఒకసారి వేసుకున్న గులాబ్ జామున్స్ డీప్ ఫ్రై అయ్యేంత టైంలో మిగతావి ప్రిపేర్ చేసుకోవాలి. అన్నీ ఒకేసారి ప్రిపేర్ చేసి ఉంచుకుంటే మనకి గులాబ్ జామ్ పైన క్రాక్స్ లాగా వస్తాయి, స్మూత్నెస్ అనేది రాదు డీప్ ఫ్రై చేసేటప్పుడు. కాబట్టి ఇలా డీప్ ఫ్రై మొత్తం కూడా స్టవ్ అనేది సిమ్లో ఉంచుకుని చేసుకోవాలి. చూడండి ఉండ పైకి తేలింది కదా. ఇప్పుడు నేను మిగతా బాల్స్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు గులాబ్ జామ్కి 2 వైపులా కూడా ఇలా ఈక్వల్గా మనకి కలర్ వచ్చిన తర్వాత మనం వీటిని ఇమీడియట్గా పాకంలో వేసుకోవాలి. ఇలా మనకి గులాబ్ జామున్స్ అన్నీ డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూను ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. చూసారు కదా సింపుల్గా ఇంట్లో హెల్తీగా టేస్టీగా ఎలా గులాబ్ జామ్ ప్రిపేర్ చేసుకోవచ్చో. మరిన్ని ఇలాంటి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ కూడా ఈ రెసిపీని ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.